ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్‌లోని మూడో పాఠం సంబంధించిన పరీక్షను చూద్దాం. మూడో పాఠం లింగం, మతం మరియు కులం. ఇందులో 66 నుంచి 71 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను. మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్లు చూద్దాం. ఏ చట్టం ప్రకారం సమానమైన పనికి సమాన వేతనం చెల్లించాలి? 1 సమాన వేతన చట్టం 1976, 2 సమాన వేతనం 1977, 3 సమాన వేతనం 1978, 4 సమాన వేతన చట్టం 1986. ఏ చట్టం ప్రకారం సమానమైన పనికి సమాన వేతనం చెల్లించాలి? 1 సమాన వేతన చట్టం 1976, 2 సమాన వేతన చట్టం 1977, 3 సమాన వేతన చట్టం 1978, 4 సమాన వేతన చట్టం 1986. భారతదేశంలో బాలబాలికల లింగ నిష్పత్తి 1 819, 2 950, 3 919, 4 929. భారతదేశంలో బాలబాలికల లింగ నిష్పత్తి 1 819, 2 950, 3 919, 4 929. లోక్సభలో ఎన్నికైన మహిళా సభ్యుల సభ్యుల సంఖ్యలు ఎంత శాతాన్ని చేరుకోవడం అనేది మొట్టమొదటిసారిగా 2019లో జరిగింది. ఎక్కడ? భారతదేశంలో. 1 11.36 శాతానికి, 2 14.36 శాతానికి, 3 13.36 శాతానికి, 4 10.36 శాతానికి. లోక్సభలో ఎన్నికైన మహిళా సభ్యుల సంఖ్యలో ఎంత శాతాన్ని చేరుకోవడం అనేది మొట్టమొదటిసారిగా 2019లో జరిగింది. 1 11.36 శాతానికి, 2 14.36 శాతానికి, 3 13.36 శాతానికి, 4 10.36 శాతానికి. స్థానిక ప్రభుత్వ సంస్థలైన పంచాయతీలు, మున్సిపాలిటీలు ఎన్ని సీట్లు మహిళలకు ప్రత్యేకించబడ్డాయి? 1 4 1 వంతు సీట్లు, 2 4 200 సీట్లు, 3 4 3 వంతుల సీట్లు, 4 3 1 వంతు సీట్లు. స్థానిక ప్రభుత్వ సంస్థలైన పంచాయతీలు, మున్సిపాలిటీలు ఎన్ని సీట్లు మహిళలకు ప్రత్యేకించబడ్డాయి? 1 4 1 వంతు సీట్లు, 2 4 2 వంతుల సీట్లు, 3 4 3 వంతుల సీట్లు, 4 3 1 వంతు సీట్లు. బాలల లింగ నిష్పత్తి 875 కంటే తక్కువ ఉన్న రాష్ట్రం కానిది? 1 హర్యానా, 2 పంజాబ్, 3 రాజస్థాన్, 4 జమ్మూ కాశ్మీర్. బాలల లింగ నిష్పత్తి 875 కంటే తక్కువ ఉన్న రాష్ట్రం కానిది? 1 హర్యానా, 2 పంజాబ్, 3 రాజస్థాన్, 4 జమ్మూ కాశ్మీర్. సామాజిక వివరణ ఏదో ఒక రూపంలో రాజకీయాల్లో వ్యక్తీకరించవలసిన అవసరం ఉందనడానికి ఏదో ఒక ఉదాహరణ? 1 కుల వివక్ష, 2 లింగ విభజన, 3 మత ఘర్షణలు, 4 కూటమి ప్రభుత్వం. సామాజిక విభజనను ఏదో ఒక రూపంలో రాజకీయాలలో వ్యక్తీకరించవలసిన అవసరం ఉందనడానికి ఏది ఒక ఉదాహరణ? 1 కుల వివక్ష, 2 లింగ విభజన, 3 మత ఘర్షణలు, 4 కూటమి ప్రభుత్వం. 2018 అక్టోబర్ 1 నాటికి భారతదేశ పార్లమెంట్లో మహిళల శాతం 1 10.6 శాతం, 2 14.9 శాతం, 3 19.4 శాతం, 4 11.8 శాతం. 2018 అక్టోబర్ 1 నాటికి భారతదేశ పార్లమెంట్లో మహిళల శాతం 1 10.6 శాతం, 2 14.9 శాతం, 3 19.4 శాతం, 4 11.8 శాతం. 2018 అక్టోబర్ 1 నాటికి జాతీయ పార్లమెంట్లో మహిళల శాతం ప్రపంచ సరాసరి కంటే తక్కువ ఉన్న దేశం కానిది? 1 ఆసియా, 2 అరబ్, 3 అమెరికాస్, 4 పసిఫిక్. 2018 అక్టోబర్ 1 నాటికి జాతీయ పార్లమెంట్లో మహిళల శాతం ప్రపంచ సరాసరి కంటే తక్కువ ఉన్న దేశం కానిది? 1 ఆసియా, 2 అరబ్, 3 అమెరికాస్, 4 పసిఫిక్. గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఎంతమందికి పైగా ఎన్నికైన మహిళా ప్రతినిధులు ఉన్నారు? 1 11 లక్షలకు పైగా, 2 10 లక్షల పైగా, 3 8 లక్షల పైగా, 4 7 లక్షలకు పైగా. గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలో ప్రస్తుతం ఎంతమందికి పైగా ఎన్నికైన మహిళా ప్రతినిధులు ఉన్నారు? 1 11 లక్షల పైగా, 2 10 లక్షల పైగా, 3 8 లక్షల పైగా, 4 7 లక్షలకు పైగా. 2018 అక్టోబర్ 1 నాటికి నార్డిక్ దేశాల పార్లమెంట్లో మహిళల శాతం 1 19.8 శాతం, 2 26.4 శాతం, 3 29.5 శాతం, 4 42.3 శాతం. 2018 అక్టోబర్ 1 నాటికి నార్డిక్ దేశాల పార్లమెంట్లో మహిళల శాతం 1 19.8 శాతం, 2 26.4 శాతం, 3 29.5 శాతం, 4 42.3 శాతం. సగటున ఒక భారతీయ మహిళ పురుషుని కంటే రోజుకు ఎంతసేపు అధికంగా పనిచేస్తుంది? 1 గంట, 2 గంటలు, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు. సగటున ఒక భారతీయ మహిళ పురుషుని కంటే రోజుకు ఎంతసేపు అధికంగా పనిచేస్తుంది? 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు. రాష్ట్ర శాసనసభలో మహిళల వాటా ఎంత శాతం కంటే తక్కువగా ఉంది? 1 7 శాతం, 2 5 శాతం, 3 4 శాతం, 4 8 శాతం. రాష్ట్ర శాసనసభలో మహిళల వాటా ఎంత శాతం కంటే తక్కువగా ఉంది? 1 7 శాతం, 2 5 శాతం, 3 4 శాతం, 4 8 శాతం. 2018 అక్టోబర్ 1 నాటికి జాతీయ పార్లమెంట్లో మహిళల శాతం ప్రపంచ సరాసరి 1 24 శాతం, 2 20 శాతం, 3 14 శాతం, 4 15 శాతం. 2018 అక్టోబర్ 1 నాటికి జాతీయ పార్లమెంట్లో మహిళల శాతం ప్రపంచ సరాసరి 1 24 శాతం, 2 20 శాతం, 3 14 శాతం, 4 15 శాతం. 2018 అక్టోబర్ 1 నాటికి అమెరికా దేశాల పార్లమెంట్లో మహిళల శాతం 1 26.5 శాతం, 2 14.5 శాతం, 3 29.5 శాతం, 4 19.8 శాతం. 2018 అక్టోబర్ 1 నాటికి అమెరికా దేశాల పార్లమెంట్లో
అమెరికా పార్లమెంట్లో మహిళల శాతం 1 26.5%, 2 14.5%, 3 29.5%, 4 19.8%. 2018 అక్టోబర్ 1 నాటికి అరబ్ దేశాల పార్లమెంట్లో మహిళల శాతం 1 18.6%, 2 14.5%, 3 29.5%, 4 19.8%. 2018 అక్టోబర్ 1 నాటికి అరబ్ దేశాల పార్లమెంట్లో మహిళల శాతం 1 18.6%, 2 14.5%, 3 29.5%, 4 19.8%. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఏ చట్టం ప్రకారం సమానమైన పనికి సమాన వేతనం చెల్లించాలి? కరెక్ట్ ఆన్సర్ 1 సమాన వేతన చట్టం 1976. ఏ చట్టం ప్రకారం సమానమైన పనికి సమాన వేతనం చెల్లించాలి? సమాన వేతన చట్టం 1976. కరెక్ట్ ఆన్సర్ 1. భారతదేశంలో బాలబాలికల లింగ నిష్పత్తి? కరెక్ట్ ఆన్సర్ 3 919. భారతదేశంలో బాలబాలికల లింగ నిష్పత్తి 919. కరెక్ట్ ఆన్సర్ 3. లోక్సభలో ఎన్నికైన మహిళా సభ్యులు మొత్తం సభ్యుల సంఖ్యలో ఎంత శాతాన్ని చేరుకోవడం అనేది మొట్టమొదటిసారిగా 2019లో జరిగింది? కరెక్ట్ ఆన్సర్ 14.36%. లోక్సభలో ఎన్నికైన మహిళా సభ్యులు మొత్తం సభ్యుల సంఖ్యలో ఎంత శాతాన్ని చేరుకోవడం అనేది మొట్టమొదటిసారిగా 2019లో జరిగిందంటే కరెక్ట్ ఆన్సర్ 14.36%. కరెక్ట్ ఆన్సర్ 2. స్థానిక ప్రభుత్వ సంస్థలైన పంచాయతీలు, మున్సిపాలిటీలు ఎన్ని సీట్లు మహిళలకు ప్రత్యేకించబడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ 4 3/1 సీట్లు. స్థానిక ప్రభుత్వ సంస్థలైన పంచాయతీలు, మున్సిపాలిటీలు ఎన్ని సీట్లు మహిళలకు కేటాయించబడ్డాయి అంటే 3/1 సీట్లు. కరెక్ట్ ఆన్సర్ 4. బాలల లింగ నిష్పత్తి 875 కంటే తక్కువ ఉన్న రాష్ట్రం కానిది అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ 3 రాజస్థాన్. హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ పైన ఉంటే చూడండి 875 కంటే తక్కువ ఉండేవి, తక్కువ కానిది అన్నారు కాబట్టి రాజస్థాన్. కరెక్ట్ ఆన్సర్ 3. మ్యాప్లో చూడండి. సామాజిక విభజనను ఏదో ఒక రూపంలో రాజకీయాల్లో వ్యక్తీకరించవలసిన అవసరం ఉందనడానికి ఏది ఒక ఉదాహరణ? కరెక్ట్ ఆన్సర్ 2 లింగ విభజన. సామాజిక విభజనను ఏదో ఒక రూపంలో రాజకీయాల్లో వ్యక్తీకరించాల్సిన అవసరం ఉండడానికి ఏది ఉదాహరణ అంటే లింగ విభజన. కరెక్ట్ ఆన్సర్ 2. ఎక్కువగా లింగ విభజనే, దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. 2018 అక్టోబర్ 1 నాటికి భారతదేశ పార్లమెంట్లో మహిళల శాతం? కరెక్ట్ ఆన్సర్ 4 11.8%. 14.9 అనేది 2019 వచ్చేసరికి వచ్చింది, ఆ ఒక్క సంవత్సరమే. కానీ 2018 అక్టోబర్ 1 నాడు భారతదేశ పార్లమెంట్ మహిళల శాతం 11.8% మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ 4. అది కూడా ఫోటో ఉంటుంది, అందులో చూడండి. అందరికంటే డౌన్లో మనమే ఉన్నాం. 2018 అక్టోబర్ 1 నాటికి జాతీయ పార్లమెంట్లో మహిళల శాతం ప్రపంచ సరాసరి కంటే తక్కువ ఉన్న దేశం కానిది? ప్రపంచ సరాసరి కంటే తక్కువ ఉన్న దేశం కానిది? కరెక్ట్ ఆన్సర్ 3 అమెరికా. మిగిలినవన్నీ ప్రపంచ సరాసరి కంటే తక్కువగా ఉన్నాయి. ఆసియా, అరబ్, పసిఫిక్ ఇవన్నీ ప్రపంచ సరాసరి కంటే తక్కువ ఉన్నాయి. అమెరికా మాత్రం ప్రపంచ సరాసరి కంటే ఎక్కువగా ఉంది. ఇప్పుడు 2018 అక్టోబర్ నాటికి వాళ్ళ జాతీయ పార్లమెంట్లో మహిళల శాతం ప్రపంచ సరాసరి కంటే తక్కువ ఉన్న దేశం కానిదంటారు కాబట్టి అమెరికా. మిగిలినవన్నీ మన భారతదేశం సహా ఆసియా, అరబ్, పసిఫిక్ ఇవన్నీ ప్రపంచ సరాసరి కంటే తక్కువగా ఉన్నాయి. గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలో ప్రస్తుతం ఎంతమంది పైగా ఎన్నికైన మహిళా ప్రతినిధులు ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ 10 లక్షల పైగా. గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలు ప్రస్తుతం ఎంతమంది పైగా ఎన్నికైన మహిళా ప్రతినిధులు ఉన్నారంటే 10 లక్షల పైగా. కరెక్ట్ ఆన్సర్ 2. 2018 అక్టోబర్ 1 నాటికి నార్త్ దేశాల పార్లమెంట్లో మహిళల శాతం? కరెక్ట్ ఆన్సర్ 42.3%. 2018 అక్టోబర్ 1 నాటికి నార్త్ దేశాల పార్లమెంట్లో మహిళల శాతం అంటే 42.3%. కరెక్ట్ ఆన్సర్ 4. సగటున ఒక భారతీయ మహిళ పురుషుని కంటే రోజుకి ఎంతసేపు అధికంగా పనిచేస్తుందంటే 1 గంట సేపు పనిచేస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 1. సగటున ఒక భారతీయ మహిళ పురుషుని కంటే రోజుకి ఎంతసేపు అధికంగా పనిచేస్తుందంటే 1 గంట. కరెక్ట్ ఆన్సర్ 1. రాష్ట్ర శాసనసభలో మహిళల వాటా ఎంత శాతం కంటే తక్కువగా ఉంది? ఇప్పుడు రాష్ట్ర శాసనసభలో అంటే భారతదేశంలో రాష్ట్ర శాసనసభలో మహిళల వాటా ఎంత శాతం కంటే తక్కువగా ఉందంటే 5% కంటే. కరెక్ట్ ఆన్సర్ 2. భారతదేశ రాష్ట్ర శాసనసభలో మహిళల వాటా ఎంత శాతం కంటే తక్కువగా ఉందంటే 5% కంటే తక్కువ ఉంది. కరెక్ట్ ఆన్సర్ 2. 2018 అక్టోబర్ 1 నాటికి జాతీయ పార్లమెంట్లో మహిళల శాతం ప్రపంచ సరాసరి? కరెక్ట్ ఆన్సర్ 1 24%. ప్రపంచ సరాసరి 2018 అక్టోబర్ 1 నాటికి వివిధ దేశాల జాతీయ పార్లమెంట్లో మహిళల శాతం యొక్క ప్రపంచ సరాసరి, వివిధ దేశాల జాతీయ పార్లమెంట్లో మహిళల శాతం ప్రపంచ సరాసరి అంటే 24%. కరెక్ట్ ఆన్సర్ 1. 2018 అక్టోబర్ 1 నాటికి అమెరికా దేశాల పార్లమెంట్లో మహిళల శాతం? కరెక్ట్ ఆన్సర్ 3 29.5%. 2018 అక్టోబర్ నాటికి అమెరికా దేశాల పార్లమెంట్ మహిళల శాతం 29.5%. కరెక్ట్ ఆన్సర్ 3. 2018 అక్టోబర్ నాటికి అరబ్ దేశాల పార్లమెంట్లో మహిళల శాతం? కరెక్ట్ ఆన్సర్ 18.6%. 2018 అక్టోబర్ 1 నాటికి అరబ్ దేశాల పార్లమెంట్ మహిళల శాతం 18.6%. కరెక్ట్ ఆన్సర్ 1. అందరు ఎగ్జామ్ రాశారు, కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.